అందరికి మనం చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి మహిళకి నన్ను 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు. రేపు మళ్ళీ 4వ సారి ఎన్నికలు రాబోతున్నాయి. ఆలోచన చేయండి. ఒకసారి ఎంపీగా గెలిపించారు, 2 సార్లు ఝాన్సీని ఎంపీగా గెలిపించారు, మరి పెద్దబాబుని మొన్న ఎంపీగా గెలిపించారు. మీ అందరూ కూడా ఏనాడైనా సరే ఇక్కడ కూర్చున్న ఎంపీలు కానీ, డెప్యూటీస్ కానీ, లేదు సర్పంచ్లు కానీ, లేదు పెద్దలు కానీ, లేదు జిల్లా చైర్మన్ కానీ, ఎంపీ గారు కానీ, ఎవరైనా సరే మీ దగ్గర కానీ ఏదైతే తప్పు చేశామంటే మీరు మాకు ఓటు వేయద్దు. మీరు మళ్ళీ మమ్మల్ని ఆదరించద్దు, మమ్మల్ని చేయండి, మాకు అక్కర్లే. ఎందుకు చెప్తానంటే మా ధైర్యంతో ఆ కార్యక్రమాలు చేయలేదనే మేము నా నిజాయితీగా రాజకీయాలు చేసామనే ఒక ఆలోచన. నేనే కాదు, మా పెద్దలు కూడా అలాంటి రాజకీయాలు కాబట్టి దయచేసి ఆలోచించాలని కోరుతున్నాను. ఆయన చీపురుపల్లిలో తిరుగుతూ అంటారు, మేము కానీ అవినీతి చేశామంటే ఇంటికి పంపించేయండి అంట. ఇదంతా అవినీతి కాదా? మేము చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి అంట. మీరు ఎక్కడ చేశారు అభివృద్ధి? మద్యం కొనుగోలులో మద్యం మీరు సిండికేట్లు నడిపినప్పుడు అవినీతి చేశారు. హౌసింగ్లో భారీ అవినీతి చేశారు. ఈ రోజున విద్యాశాఖలో కూడా అవినీతి చేస్తూ ఉన్నారు. నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు మద్యం శాఖకు మంత్రి కింద ఉండాలి, అందులో అయితే ఆయనకు బాగా కిక్ బ్యాక్స్ వస్తాయి, విద్యాశాఖ మంత్రి కింద విద్యార్థులకి ఈయనేమి దిశానిర్దేశం చేయగలరు అని చెప్పి ఆన్ రికార్డే అన్నాను. కానీ ఆయన్ని ఈ 2 సంవత్సరాలు చూస్తే విద్యాశాఖలో కూడా అవినీతి ఎంత గట్టిగా చేయొచ్చా అని ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఈ రోజున మనం చూసుకుంటే పిల్లల పుస్తకాల ముద్రణలో కూడా అవినీతి జరుగుతూ ఉంది అన్న విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ రోజున విద్యా కానుక కిట్ల గురించి మనం మాట్లాడుకున్నాం. గత 2-3 సంవత్సరాల్లో 7.5 లక్షలు అదనపు కిట్లు కొన్నారు. ఆ అదనపు కిట్లు ఎక్కడున్నాయి? ఏ స్టోర్ హౌస్లో ఉన్నాయి? విద్యాశాఖ దగ్గర ఉన్నాయా? స్కూల్స్లో ఉన్నాయా? మంత్రి గారి దగ్గర ఉన్నాయా అని అడిగితే దాని మీద సమాధానం చెప్పే నాదులు లేరు. ఈ 7.5 లక్షలు కిట్టు సుమారు 2,000 నుంచి 2,200 రూపాయల మధ్యలో ఉంది అంటే మీరే ఆలోచించండి. సుమారు 150 కోట్ల వరకు కూడా అవినీతి జరిగింది అందులో.